మొన్నటి వరకు హరిహర వీరమల్ అని చెప్పేసి చాలా హైప్ చూసాము. ఇప్పుడు ఓజీకి అయితే టైటిల్ చెప్పినప్పటి నుంచి చాలా ఇంకా హైప్ క్రియేట్ అయింది అనమాట. ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు దీని నుంచి? ఆల్రెడీ ఇప్పుడు కాదండి, ఓజీ టైటిల్ మీరు అన్నట్టు టైటిల్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు హరిహర వీరమల్ ఏదైతే ఉందో అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ సినిమా కొంచెం ఫ్లాప్ అయిందని అంటున్నారు. ఇప్పటికీ నడుస్తుంది చాలా థియేటర్లో. సో ఫ్లాప్ అంటే పవన్ కళ్యాణ్ గారు చూడని ఫ్లాప్ కాదు. అంటే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు చూశారు ఫ్లాప్లు. ఆయనకు ఒక పెద్ద ఇది ఒక చిన్న ఇష్యూ లాంటిది కూడా కాదు. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్ పవన్ కళ్యాణ్ గారే. ఆయనను మించిన తోపు ఎవరు లేరండి ఇండస్ట్రీలో. ఈజ్ ఏ ఇండస్ట్రీ తోపు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు ఫ్లాప్లకు హిట్లకు సంబంధం లేకుండా ఇండస్ట్రీలో అంటే ఒక వెలుగు వెళ్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటంటే మీరు అన్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అసలు వాస్తవానికి క్రిష్ గారు కానీ ఇప్పుడు ఈ హరిహర వీరమల్ ఇదేది ఉందో సినిమా చాలా మంది ఎందుకు ఫస్ట్ నుండే నిరాశతో ఉన్నారు అభిమానులు. మీరు అన్నట్టు ఓజీ మీద ఉస్తాద్ భగత్ సింగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకనంటే అంత పెద్ద సింహం లాంటి వ్యక్తితోటి ఇట్లాంటి స్టోరీ అసలు సెట్ అవుతా అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే గన్నులు తీయాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్లుంటది, ఇట్లా గన్ను తీస్తే సినిమా అంటే ఒక టైటిల్ సాంగ్ వేసిరు అనుకో. తమన్ గారు ఇప్పుడు మీరు అన్నట్టు ఓజీలో ఒక్క సాంగ్ ఇట్లా మ్యూజిక్ వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా గన్నుతో నడిస్తే చాలండి, సినిమా మొత్తం బాక్సులు బద్దలైపోతాయి. అది ఇండస్ట్రీ కదా బ్రేక్ చేయాల్సింది. రేపు అయితే ఫస్ట్ సింగిల్ రాబోతుంది, మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా చాలా సూపర్ ఉంటుంది అని అనుకుంటున్నామండి. ఎందుకంటే తమన్ గారు అది మ్యూజిక్ డైరెక్టింగ్ తమన్ గారు చేస్తున్నారు కాబట్టి చాలా బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే తమన్ గారు ఎప్పుడైనా మంచిగా చేస్తారు మ్యూజిక్. సో మేమైతే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మంచి డైరెక్టర్ ఉన్నారు కాబట్టి దీనికి సుజిత్ గారు. సో చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే అంటే మొత్తం ఫైట్స్ సీన్స్ ఒక రేంజ్లో ఉంటేనే ఫ్యాన్స్ అనేది బాగా ఏమంటారు, ఫ్యాన్స్లో రక్తం మరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు ఈ ఫైట్స్ చూడాలి, ఈ సీన్ ఎప్పుడు ఉంటుంది అన్నట్టు ఉంటుంది. కొంచెం ఈ మనం ఇప్పుడు హరిహర వీరమల్ సినిమాలో చూసినట్టయితే ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అదంతా బాగా సెట్ కాలేదు. ఎందుకంటే మనం గతంలో మనం బాహుబలి కానీ కొన్ని సినిమాలో చూసినాం. ఆ డ్రెస్ అప్ ఫ్యాన్స్కి ఎలా ఉండాలంటే అన్న గన్ను పట్టుకొని 6 అడుగుల బుల్లెట్లా ఉండాలి. ఎట్లా అంటే చూస్తేనే ఆ లుక్ చూస్తేనే ఇప్పుడు మీరు చూశారు ఆల్రెడీ కొన్ని పిక్స్ రిలీజ్ అయ్యాయి. సో ఆ పిక్స్ చూస్తేనే ఒక్కొక్క అభిమాని మొత్తం నరాలు ఇట్లా లేస్తున్నాయి. అట్లుండాలి. అభిమానులు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి ఓజీ అనేది అంతగా మించుంటది. అసలు పవన్ కళ్యాణ్ గారి జీవితంలోనే ఓజీ అనేది హైలైట్. అయితే ఇప్పటి వరకు మనం హరిహర వీరమల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. సో ఫ్యాన్స్ అయితే కొంచెం నిరాశకి గురయ్యారు. సో ఇప్పుడు ఈ ఓజీ ఫస్ట్ సింగిల్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా తిరగ రాసేటట్టు ఉంటుంది అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ హరిహర వీరమల్లే బాగా హైప్ అనుకున్నాం మేము. దానికి ముందు ఇదే వస్తుంది కాబట్టి ఇదే బాగా హైప్ తీసుకెళ్తా అనుకున్నాం. కానీ ఫ్యాన్స్ అందరూ మాకు 0 వేసాడు గట్టిగా. సో ఇది మాత్రం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిన్ టు పిన్ దగ్గరుండి చూసుకున్నారు. టైం లేకపోయినా సరే ఆ డేట్లు మార్చి కంపల్సరీ వచ్చి మరీ చూసుకొని చేయటం వల్ల ఓజీ కంపల్సరీ హిట్ అయ్యిద్ది, మరొక గబ్బర్ సింగ్ అయ్యిద్ది అని నేను అనుకుంటున్నాను. హరిహర వీరమల్ అంటే 5 years నుంచి మనం వెయిట్ చేస్తాం. అంటే చాలా సార్లు పోస్ట్ పోన్ అవడం వల్ల కూడా చాలా మంది నిరాశపడ్డారు. ఓజీ అనేది టైటిల్ పెట్టినప్పటి నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ అయింది. సో ఇక్కడ ఈ పరిశ్రమ కానీ అండ్ లుక్స్ కానీ గన్ను పట్టుకున్న ఫొటోస్ కానీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? సుజిత్ గారు ఎట్లా చూపించాలనుకుంటున్నారు? అంటే సుజిత్ గారి గురించి తెలిసిందే మనకి. అంటే ఒక పర్సన్ ని ఎలా చూపించాలో తెర మీద అలా చూపించగలరు. సో పవన్ కళ్యాణ్ గారిలో కూడా మరొక యాంగిల్ని అయితే చూపిద్దాం అనుకొని మనకు అలా చూపించడం జరిగింది. సో వేరే లెవెల్ ఉంటుంది, అసలు బూస్ బంప్స్ వస్తాయి అయితే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు తమన్ గారు మ్యూజిక్ అంటే బాలయ్య బాబు గారు లాంటి సీనియర్ హీరోకి ఒక లెవెల్లో ఆయన ఎలివేషన్స్ ఇస్తారు. ఆయన బీజిఎం వింటా ఉంటే ఫ్యాన్స్ అందరూ కూడా డాన్స్ ఇస్తూ ఉంటారు. మరి పవర్ స్టార్ గారు లాంటికి ఆయన మ్యూజిక్ ఇస్తానంటే మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ముందు తమన్ గారు పవన్ కళ్యాణ్ గారికి తగ్గట్టు కొట్టారా లేదా అని డౌట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పూర్తిగా మనకు కూడా తెలియదు కాబట్టి. ఎందుకంటే కొట్టపోతే కనుక వేరే లెవెల్ ఉంటుంది, కొడితే కనుక సౌండ్ బాక్సులు పగిలిపోతాయి. ఓవరాల్ ఓజీ అయితే ఒక ఫైర్ బ్రాండ్ చించేస్తుంది. ఏం లేదు. చాలా మంది హరిహర వీరమల్లు కూడా ఇలానే హైప్ ఇచ్చారు. అది హైప్ ఇచ్చారు, దీనికి ఇంకా ఎక్కువ హైప్ ఇస్తున్నారు. ఇది దీని పరిస్థితి ఏమవుతుంది అంటే యాక్చువల్గా హరిహర వీరమల్ని హైప్ ఇవ్వడం కారణం ఏంటంటే మనం తర్వాత తెలిసింది మధ్యలో డైరెక్టర్ డ్రాప్ అయ్యాడు అని. సో అదే డైరెక్టర్ ఉంటే కనుక వేరే లెవెల్ ఉండేదైతే నేను అనుకుంటున్నా. ఎందుకంటే తేడా తెలిసిపోయింది ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి తేడా. అదే ఇప్పుడు నువ్వు బిర్యానీ తింటావయ్యా, అక్కడికి వెళ్ళి బాగుందని చెప్తావు, ఇంకో 10 మందికి చెప్తావు బాగుందని. అది బాగోపోతే
ఏకంగా వీడియో తీసి పెట్టేస్తావు ఇక్కడ బిర్యానీ ఎవరు తినమాకండ్రా బాబు అని. సో టైటిల్ వచ్చినప్పుడు అరే అమ్మ పవన్ కళ్యాణ్ గారు టైటిల్ రిలీజ్ చేశారు అని ఒక వెళ్ళిపోయింది జనాల్లో. కానీ అది ఎలా ఉంటుంది అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఏదో తిన్నాకే తెలిసిద్ది ఏదైనా, అది కూడా వెళ్ళి చూస్తేనే తెలిసిద్ది సినిమా అంటే. అది మొన్నటి వరకు హరిహర వీరమల్ అని చెప్పేసి చాలా హైప్ క్రియేట్ చేశారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అని కూడా ఇప్పుడు తేలిపోయింది. ఇప్పుడు ఓజీ సినిమా గురించి అందరూ అంటే సినిమా టైటిల్ చెప్పినప్పటి నుంచి కూడా చాలా హైప్ ఉందన్నమాట. రేపు ఫస్ట్ సింగిల్ రాబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? యాక్చువల్గా హరిహర వీరమల్లు కూడా ఫ్లాప్ ఏం కాదు అయ్యా. ఇది సినిమా పరంగా చాలా మంచి సినిమా. అసలు ఆ స్టోరీ కానీ కొంచెం స్క్రీన్ ప్లేలో కొంచెం మిస్టేక్ పోయింది. కాకపోతే సినిమా పరంగా కానీ లేకుంటే యాక్టింగ్ పరంగా కానీ చాలా మంచి సినిమా. టైటిల్ నుంచి కూడా చాలా హైప్ ఉంది బ్రో. ఊరా మాస్తు ఉంటుంది బ్రో. ఆ విషయంలో మనం తగ్గాల్సిన అవసరమే లేదు. ఇక సుజిత్ అన్న అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సాహో తర్వాత ఇప్పుడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ కింద ఒక మంచి సినిమాని ఇవ్వగలుగుతారని చెప్పేసి కోరుకుంటారు. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా ఇదే విధంగా హైప్ అనుకున్నారు, కానీ తీరా చూస్తే ఇట్లా అయిపోయింది. మరి ఓజీ కూడా అట్లా అవుతుందేమో అంటున్నారు బ్రో. హరిహర వీరమల్లు 100 రకాలుగా పోయింది బ్రో. ఎందుకంటే అది ఒక డైరెక్టర్ మారడం, ఇంకొక డైరెక్టర్ రావడం, అలా చాలా జరిగింది. అయినా కానీ ఒక మంచి కాన్సెప్ట్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ సుజిత్ భయ్య, అక్కడ ఉన్నది సరే సంథింగ్ వేరే ఎవరున్నా ఉండొచ్చు. క్రిష్ గారు కూడా తర్వాత వచ్చారు. కాకపోతే ఇక్కడ ఉన్నది సుజిత్. ఇప్పుడు ఈయన గురించి ఇక మీకు తెలియదేమో బహుశా. ఈయన పెద్ద మెంటల్ నా కొడుకు కాబట్టి ఈ విషయాన్ని మనం రెండు మెంటల్ కలిసిపోతే మ్యాచ్ అయిపోతుంది. ఇంకా ఖచ్చితంగా ఈసారి ఒక ట్రెండ్ సెట్ చేస్తారంటారు ఓజీ. ఆయన ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వరు భయ్య. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ట్రెండ్ సెట్ చేస్తారు అంతే. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్ మొన్న రిలీజ్ అయిపోయింది. ఓజీ రాబోతుంది, సాంగ్ కూడా రాబోతుంది, స్ట్రాంగ్ ఫైర్ అని చెప్పేసి. ఎలా ఉండబోతుంది ఓజీ ఎఫెక్ట్? అది మేము చెప్పక్కర్లేదు, అందరి నోట్లో ఉండేదే. అందరి స్టోరీల్లో ఇన్స్టాల్లో అందరికి. కానీ ట్రోల్ ఎక్కువైపోయింది కానీ ఈ సినిమాల మీద కూడా. ట్రోల్ ఎందుకు ఎక్కువైంది? ఇప్పుడు ఒక మనిషి ఎదిగితే ఎవరు చూడలేరు. పవన్ కళ్యాణ్ అంటే ప్రజల కోసం ఎదుగుతూ వచ్చాడు. సినిమా కోసం ఫస్ట్ లైఫ్ పెట్టాడు, సెకండ్ లైఫ్ అనేది ప్రజల కోసం పెట్టాడు పవన్ కళ్యాణ్ అనేది. ఇలాగే జగన్ వీళ్ళందరూ, ఈ రాజా వీళ్ళందరూ బోల్ మంది ఉన్నారులే, వాళ్ళ పేరు చెప్పినా బాగోదు. ప్రజల కోసమే అంతేనా పవన్ కళ్యాణ్ ముందడుగు వేసేది. ఓజీ అది మనం చెప్పక్కర్లే అన్న, మాటల్లో చెప్పేది కాదు ఏదైనా. పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతున్నారు? పొలిటికల్గా తనైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నించుంటే మాత్రం రాష్ట్రం మొత్తం మారిపోద్ది అన్న. రాష్ట్రం మొత్తం మారిపోద్ది, వేరే లెవెల్లో ఉంటుంది, మనం చెప్పక్కర్లేదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఎప్పటి నుంటో అందరి హీరోల ఫ్యాన్స్ ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కంపల్సరీ అన్ని మూవీ రికార్డులు బ్రేక్ చేస్తుందనే చూస్తారు. ఈ టైటిల్ అంటే ఓజీ అని విన్నప్పటి నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ అయింది మీద. సో ఆయన పోస్టర్స్ కానీ గన్ను పట్టుకొని చూపించిన పోస్టర్లు, సో అన్ని చూస్తే సినిమా ఎట్లా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే మంచి గ్యాంగ్ స్టార్. ఇంకోటి మన మ్యూజిక్ తమ్మన్ కూడా చాలా బాగా కొడతాడు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు తమ్మను. డైరెక్టర్ సుజిత్ గారు అయితే అతని స్టైలిష్ మనకు గ్లిమ్స్ లోనే అర్థమైపోయింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లుక్ తోనే సగం బిర్యానీ తిన్నట్టు అయిపోయింది. సినిమా కోసం అయితే ఫుల్ గా వెయిటింగ్, ఫుల్ ఆకలితో వెయిటింగ్. ఆల్రెడీ హరిహర వీరమల్లు 7 times వెళ్ళాను, ఓజీ కంపల్సరీ 10 times వెళ్తాను. బ్రో మరి హరిహర వీరమల్లు కూడా అంత హైప్ ఉండగా సినిమా అనేది ఇట్లా అయిపోయింది. సో మరి ఇది కూడా అట్లనే హైప్ క్రియేట్ అయింది, కానీ పోతుందని కూడా కొంతమంది అంటున్నారు. పోదు అనేది పక్కన పెడితే ఫస్ట్ డేనే అన్ని కలెక్షన్ తెస్తుంది, ఎందుకంటే అంత హైప్ ఉంది కాబట్టి. ఆల్రెడీ హరిహర వీరమల్తో పవన్ కళ్యాణ్ మన వేరే స్టేట్లలో కూడా పరిచయం అయిపోయినాడు. ఓజీ సినిమా స్టోరీ బాగుంటే 100% అన్ని రికార్డులు దాటుతుంది. ఒకవేళ యావరేజ్ ఉంటే అందరికి మంచి పోటీ అన్న ఇస్తుంది 100%.